ప్రజాహితం కోసం యుద్ధం తప్పడం లేదు. గడిచిన ప్రభుత్వం చేసిన తప్పుల వలన బుడమేరు, విజయవాడ అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ కట్టి 70 ఏళ్లు అయిందన్నారు. ప్రకాశం బ్యారేజీపై అనేక ప్రాజెక్టులు వచ్చాయన్నారు. అయినా వాతావరణంలో మార్పుల వలన పెద్ద ఎత్తున నీరు వచ్చిందన్నారు. బుడమేరుకు గండ్లు పడినా గత ప్రభుత్వం పూడ్చలేదన్నారు. అప్పటి టీడీపీ పనులను సైతం రద్దు చేశారన్నారు. తరువాత వారు కూడా సొంతంగా పనులు చేయలేదన్నారు. ఆక్రమణలు, రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు పేర్కొన్నారు. అందువల్లనే బుడమేరుకు వరద వచ్చినా తట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. బుడమేరు వరద అడ్డుకట్ట వేయడానికి ఒక యుద్ధమే చేశామన్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ మాట్లాడుతుందన్నారు. 3 బోట్లను ఒకటిగా కట్టి కృష్ణానదిలో వదిలారన్నారు. పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు. కడాన ఇవన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు. అందుకని నాకు 10 రోజులు పట్టింది. మొదటి 2 రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పోమన్నా పోయే పరిస్థితులు కూడా లేరు. అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేరులో దగ్గర 5 రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు. ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది. 2 మార్గాలు. ఒకటి, సిటీలో ఉండే నీరు బయట పంపించాలి, పైన వచ్చే నీరు ఆపాలి. పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి. గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు, వర్షాలు పడ్డాయి. ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి ఉంది. దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకపోతే లేకపోతే ఒక ప్రొక్లైన్ తీసుకపోతే అది కూడా కూరకపోయే పరిస్థితి వచ్చింది. అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టేస్తే కొట్టుకొని పోతుంది, ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది. అలాంటప్పుడు దగ్గర 100 టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం. అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు, మా వల్ల కూడా కావలేదు, మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులెత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు. దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, రామానాయుడు కూడా అభినందిస్తున్నా. అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూశారు, ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాంటిది 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం. అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అంటే మీరు ఊహించుకోవాలి, అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది? కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్,
అదే మరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒక పక్క వరదలు వచ్చాయి, వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి, అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వరద తగ్గడం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, తిండి అందించలేకపోతున్నాం. బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ, ఆ ఫోర్స్ వల్ల వెనక్కి వచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకొని పోతామని హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో ఫుడ్ తీసుకుపోయిస్తే కొంత వేస్ట్ అవుతా ఉంది, కొంతవరకే చేరుతూ ఉంది. డ్రోన్స్ పెట్టాం, ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకొని పోతామని భయంతో ఇసిరేయడం మొదలుపెట్టారు. దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు డ్రోన్లు పెట్టి